మళ్ళీ తిరిగి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిని బెదిరించడం, వారిని భయపెట్టడం, పక్క ఊర్లు వెళ్ళి పక్క దేశాలు వెళ్ళి డబ్బా కొట్టుకోవడం. నిన్ననే దావోస్ నుంచి తిరిగి వచ్చారు. చెప్పమనండి ఏం సాధించుకొచ్చారో, ఏం తీసుకొచ్చారో చెప్పమనండి, ఏం సాధించుకొచ్చారో చెప్పమనండి. పబ్లిసిటీ పీకు, ఇన్వెస్ట్మెంట్స్ వీకు. ₹1 పెట్టుబడి. నాకు తెలిసి నిన్న ఎవరో చెప్తున్నారు 15సారి అండి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడం అని చెప్పి. ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 15 సార్లు వెళ్ళాడు. గతంలో అనేక సందర్భాల్లో అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఎయిర్ బస్ వచ్చేస్తుంది, లేదా సౌదీ ఆరామ్కో వచ్చేస్తుంది, ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది అని చెప్పి. చివరకు చూస్తే వీరు వెళ్ళినటువంటి ప్రయాణ ఖర్చులు తప్ప దాదాపు 10 కోట్ల 20 కోట్ల ప్రతి సంవత్సరం వీరి ప్రయాణాలకి, అక్కడ వారి సదుపాయాలకి వీరు ఖర్చు చేయడం మిగిలింది తప్ప, వీరు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి 4-5 సంస్థలకి, 4-5 మీడియా సంస్థలకి ఫండింగ్ ఇచ్చి అఫీషియల్గా ప్రభుత్వం తరపు నుంచి డబ్బిచ్చి వీరిని మార్కెటింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం, అక్కడ కూడా అబాస్పాలు అయిపోవడం. దేశం అంతా కూడా చూసింది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. అలా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ వ్యక్తి అయితే ఆశ్చర్యపోయాడు మన ముఖ్యమంత్రి గారి మాటలకి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అయితే ఇంకా వాళ్ళకి సాయంత్రం అయితే 7 అయితే చాలు కొత్తగా ఆయనకి దావోస్ మ్యాన్ అని చెప్పి పేరు పెట్టారు. దావోస్ మ్యాన్ ఏంటి? దావోస్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు, బ్యాట్మ్యాన్ తెలుసు, హీ మ్యాన్ తెలుసు. అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించి మీ అందరు తెలిసే ఉంటుంది. దావోస్ మ్యాన్ తాలూకా క్యారెక్టర్, ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 25 కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు, ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు, తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం అన్నమాట. ఇది దావోస్ మ్యాన్ తాలూకా గొప్పతనం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్తో పాటు ఈ దావోస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రానికి ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్నీ కూడా చూపించి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం, మోసం చేయడం, మళ్ళీ తిరిగి జనవరి వస్తే మళ్ళీ దావోస్ పారిపోవడం.